అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఎడమ చేతిని గురించి తెలుసుకోబోతున్నాము. ఈ చేతికి నిత్యానంద భంగిమ, కాట్యవల్లంబిత ముద్ర అని పేరు కూడా కలదు. కాట్యవల్లంబిత ముద్ర అనగా శాశ్వత ఆనందాన్ని సూచించే దివ్య హస్త స్థితి అని అర్థము కూడా ఉన్నది. హిందూ దైవిక ప్రతి ముద్రకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉన్నది. వాటిలో కాట్యవల్లభత ముద్ర అనగా భగవంతుని ఎడమ చేతి విశ్రాంతి భంగిమను ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సంకేతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలో ఈ ముద్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఎడమ చేతి మోచేతిని నడుముపై లేదా తొడపై ఉంచిన శైలిలో దర్శనమిస్తుంది. ఇది కేవలం శారీరక భంగిమ మాత్రమే కాదు, భక్తులకు భరోసా, రక్షణ, మోక్షానికి హామీగా నిలిచే దివ్య సంకేతం. వేద గ్రంథాలు, పురాణాలలో మరియు తమిళ ఆల్వారు భక్తి పూరిత పాసురాలలో ఈ ముద్రకు సంబంధించి గొప్ప వివరణలు ఉన్నాయి. ఇవి ముద్ర ఆధ్యాత్మికతను, దాని తాత్వికాన్ని మరియు భక్తుని జీవితంపై దాని ప్రభావాన్ని వివరంగా తెలియజేస్తాయి. దక్షిణ భారత జానపద సాంప్రదాయాల్లో కూడా ఈ ముద్రను కరుణగా ముద్రగా భావించి భగవంతుని భూలోక సంబంధాన్ని గుర్తిస్తారు. ఈ ఉపన్యాసం ద్వారా మనం ఈ ముద్ర యొక్క దివ్య చిహ్నాత్మకతను, వేద పురాణ ప్రామాణికతను, భక్తి తత్వకతను మరియు భక్తుని జీవితంలో దీని ఆచరణాత్మక ప్రభావాన్ని విపులంగా అధ్యయనం చేయబోచున్నాము. ఇది భక్తిలో విశ్వాసాన్ని, జీవితంలో ధైర్యాన్ని మరియు భావబంధానాల నుంచి విముక్తిని ప్రసాదించే మార్గదర్శిగా నిలుస్తుంది. ఇప్పుడు మనము కాట్యవల్లభ ముద్ర అంటే ఏమిటో విశదముగా తెలుసుకునేదమా? కాట్యవల్లభిత అనే పదం రెండు సంస్కృత పదాల సమ్మిళిత రూపం. కటి అనగా నడుము లేదా కీళ్ళ భాగం, అవలంబిత అనగా ఆధారంగా ఉంచినది లేదా విశ్రాంతిగా ఉన్నది. అందువలన కాట్యాలంబిత ముద్ర అంటే నడుముపై విశ్రాంతిగా ఉంచిన చెయ్యి అని అర్థం. శ్రీ వెంకటేశ్వరుని శిల్ప చిత్రాల్లో భగవంతుడి ఎడమ చేయి సాధారణంగా నడుముపై లేదా భూమిపై తలంపుగా ఉంటుంది. ఇది భూమికి అనుసంధాన్ని, భరోసాను మరియు మోక్ష ప్రసాదించే సంకేతాన్ని తెలియజేస్తుంది. ఈ ముద్ర యొక్క చిహ్నాత్మక ప్రాముఖ్యత ఏమనగా భరోసా మరియు దయ. భక్తులు భయము, దుఃఖము, సందిగ్ధతలో ఉన్నప్పుడు భగవంతుడు వారి పక్కన ఉన్నాడని ఈ ముద్ర తెలియజేస్తుంది. ఈ ముద్ర మోక్ష సంకేతానికి మార్గం. సంసార బంధాల నుండి భక్తులను విముక్తి చేయగల భగవంతుని శక్తిని సూచిస్తుంది. ఈ ముద్ర దైవికము మరియు భౌతిక సంబంధం గురించి తెలియజేస్తుంది. భూమిని సూచిస్తూ ఉంచబడిన చేయి ముద్ర భగవంతుడి భౌతిక ప్రపంచానికి కూడా అందుబాటులో ఉన్నాడని తెలియజేస్తుంది. ఈ ముద్ర రక్షణకు హామీ ఇస్తుంది. భగవంతుని రక్షణలో ఉన్న భక్తులు ఆధ్యాత్మికంగా ఎదుగుతారని ఈ ముద్ర తెలియజేస్తుంది. ఇప్పుడు మనము కాట్యవల్లభిత ముద్రకు వేదపరమైన ఆధారాలు, ఏ విధముగా కాట్యవల్లభ ముద్రను వర్ణించి ఉన్నారో తెలుసుకునేదమా? ముద్రల వివరాలు ఎక్కువగా ఆగమ, పురాణ గ్రంథాల్లో వివరించబడినప్పటికీ వేదాలలో ఈ ముద్రకు తాత్వికము మరియు బ్రహ్మాండ సంబంధిత మూలతత్వాలు ఉన్నాయి. వేదాలలో తాత్విక సందేశం ఈ ముద్రను ఆధ్యాత్మికంగా నిలబెట్టుతుంది. శతపథ బ్రహ్మణ అనే వేదములో ఒక శ్లోకం ఈ విధముగా వర్ణించబడి ఉన్నది. ఏకోహావై నారాయణం సర్వం ప్రత్యమోషిత. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా నారాయణుడు ఒక్కడే సమస్తలను బంధనాల నుండి విముక్తులు చేస్తాడు. ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ వాక్యం భగవంతుని అనగా నారాయణుడు లేదా శ్రీ వెంకటేశ్వరుని ఒక్కటైన మోక్షదాతగా చిత్రీకరిస్తుంది. ఆయనే సంసార బంధనాల నుండి సమస్త జీవులను విముక్తులను చేయగల నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. కాట్యవల్లంబిత ముద్రలో భగవంతుని విశ్రాంతిగా ఉన్న ఎడమ చేయి భూమిపై ఉంచబడి ఉండటం ఆయన మానవాళికి సంసార మోక్షానికి తీసుకెళ్లేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అనే సంకేతాన్ని భక్తులకు తెలియజేస్తుంది. కాట్యవల్లభ ముద్రను గురించి ఋగ్వేదంలో కూడా వర్ణించబడి ఉన్నది.
ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైన వేదం భగవంతుని చేతులకు బ్రహ్మాండ క్రమాన్ని సమర్పిస్తుంది. ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది: పాణిహస్తం విశ్వస్వరక్షంతి. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థం ఏమనగా, ఆయన చేతులు ఈ మొత్తం విశ్వాసాన్ని కాపాడుతాయి. ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా, భగవంతుని విశ్రాంతి ఎడమ చేయి కాట్యవల్లంబిత ముద్ర ఆయన రక్షణాత్మక తత్వానికి చిహ్నంగా భావించబడుతుంది. ఈ ముద్ర భక్తులలో భరోసా కలిగిస్తుంది. ఈ సృష్టి మొత్తం దైవిక సంరక్షణలో ఉందని ఈ చిహ్నం తెలియజేస్తుంది. పురాణాల్లో కూడా కాట్యవల్లభ ముద్రను గురించి వర్ణించబడి ఉన్నది. శ్రీమద్ భాగవత పురాణంలో ఒక శ్లోకం ఈ విధంగా వర్ణించబడి ఉన్నది: పీఠం నివిష్టో భగవాస్కరౌ దధానం కరుణా. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, సింహాసనంపై కూర్చున్న భగవంతుడు తన చేతులను కరుణతో భరోసాతో ఉంచాడు అనగా దీని వివరణ, ఈ ముద్రలోని విశ్రాంత జడమ చేయి శాంతియుతమైన దైవిక కరుణను ప్రతిబింబిస్తుంది. ఇది భక్తులపై భగవంతుడు ఎల్లప్పుడూ దృష్టి ఉంచి వారికి రక్షణ, ధైర్యాన్ని ప్రసాదిస్తాడని తెలియజేస్తుంది. విష్ణు పురాణంలో మరి ఒక శ్లోకం ఈ విధంగా శ్రీ వెంకటేశ్వరుని ఎడమ చేయి గురించి వర్ణించబడి ఉన్నది. ఆ శ్లోకం ఏమనగా, కరావలంబనం కారుణ్యం తాస్త్రాణాయ జగతం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, ఆయన చేతులు కరుణతో నిండినవి, ప్రపంచాన్ని రక్షించేందుకు విస్తరించబడ్డాయి అని తెలియజేస్తుంది. ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా, కాట్యవలంబిత ముద్ర భగవంతుని శాశ్వత కరుణామయ రక్షకుడిగా అతడి పాత్రను సూచిస్తుంది. సృష్టి క్రమాన్ని నిలుపుతూ భక్తుల ఆధారంగా నిలవగల అతని సిద్ధతను సూచిస్తుంది. మరి ఒక శ్లోకం యజుర్వేదము నుండి ఈ విధముగా వర్ణించబడినది. ఆ శ్లోకం ఏమనగా, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమః. ఈ శ్లోకం అర్థం ఏమనగా, నారాయణునికి నమస్కరిస్తూ ఉత్తమ మానవునికి కూడా నమస్కరిస్తారు. వివరణ ఏమనగా, ఈ స్తోత్రం ముద్రల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించుదు గాని నారాయణుడు పరమరక్షకుడు మరియు అనుగ్రహదాత అనే విశేషాలను నొక్కి చెబుతుంది. ఈ లక్షణాలు కాట్యవలంబిత ముద్రలు సంపూర్ణంగా ప్రతిఫలిస్తాయి. కాట్యవల్లభ ముద్రను గురించి విష్ణు సహస్రనామంలో కూడా వివరించబడి ఉన్నది. త్రైలోక్యనాథ అనగా 3 లోకాలకు అధిపతి, మోక్షదాత అనగా మోక్షం ప్రసాదించేవాడు, దర్థ అనగా ఆధారంగా నిలిచేవాడు. శ్లోకం యొక్క వివరణ ఏమనగా, ఈ నామాలు కాట్యవల్లంబిత ముద్రలోని సంకేతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. భౌతిక విశ్వాసానికి ఆధారంగా ఉండటం, మోక్షం ప్రసాదించటం మరియు భక్తులను సురక్షితంగా ఉంచే భరోసా కలిగించుతుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల తరువాత ఆల్వారులు కూడా శ్రీ వెంకటేశ్వర ఎడమ హస్తమును గురించి వర్ణించి ఉన్నారు. భక్తి ఉద్యమంలో ప్రముఖులు అయిన తమిళ ఆల్వారులు భగవంతుని రూపాన్ని, చేతుల ముద్రలను కవితాత్మకంగా గాఢమైన భక్తితో కీర్తించారు. వారు వర్ణించిన భగవంతుని చేతులు అనేక సందర్భాల్లో విశ్రాంతంగా తైలం మీద ఉంచిన విధంగా కరుణ, భరోసా మరియు మోక్షం అందించే సంకేతాలుగా నిలుస్తాయి. కులశేఖర ఆల్వార్ తమ కీర్తనలో ఈ విధముగా వర్ణించారు: కైయిల్ వైత్త కరుణైకరంగల్ అనగా దీని అర్థం ఏమనగా, చేతిలో ఉంచిన కరుణగల చేతులు. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, చేతిలో ఉంచిన కరుణగల చేతులు అని అర్థం. ఈ శ్లోకం భగవంతుని చేతులను అనంత కరుణ యొక్క ప్రతీకగా అభివర్ణిస్తుంది. విశ్రాంతమైన ఎడమ చేయి భక్తులకు భరోసానిస్తూ స్వామి అనుగ్రహాన్ని అనుభవించమని ఆహ్వానిస్తుంది. మరి ఒక శ్లోకంలో నమ్మాల్వారు ఈ విధముగా వర్ణించి ఉన్నారు. ఆ శ్లోకం ఏమనగా, ఇడకైల్ ఇరుప్ప కరుణై పురియా అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, చెయ్యి మధ్యలో ఉన్న కరుణను తెలుసుకోలేవా అని అర్థం. అర్థవంతమైన ఈ వ్యాఖ్యానంగా ఇది భక్తుని పిలుపు, దేవుని చేతిలో ఉన్న కరుణను ఎందుకు గుర్తించలేవు అనే భావనను వ్యక్తపరుస్తుంది. ఇది అనురాగభరితమైన శిల్పమైన తమిళ భక్త పద్యం భాగంగా ఉంటుంది. ఇప్పుడు మనము జానపద సంప్రదాయాల్లో
శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడమ చేతిని ఏ విధముగా వర్ణించి ఉన్నారో తెలుసుకునేదమా? దక్షిణ భారతదేశ జానపద సంప్రదాయాలలో ఈ కాఠ్యవల్లంబిత ముద్రను ప్రేమగా భూమికి మార్గదర్శ ముద్రగా పిలుస్తారు. గ్రామీణులు తరచూ ఈ ముద్ర గురించి కథలు చెబుతారు. అందులో భగవంతుడు భూమిపై ఉన్నవారిని ఆధ్యాత్మికంగా మేలుకొలుపుతూ మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అని విశ్వసిస్తారు. ఈ ముద్రను విశ్వసించబడే లక్షణాలు ఏమనగా, భక్తులు తమ భారాలను స్వామివారి పాదాల వద్ద ఉంచాలనే ఆహ్వానం. అనేక జానపద కథలలో భక్తులు తమ బాధల్లో నిలిచినప్పుడు ఈ ముద్రను ధ్యానించటం ద్వారా దైవిక శాంతిని పొందుతారు అనే విశ్వాసం అందరిలోనూ ఉంది. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వరుల ఎడమ హస్తమును గురించి తాత్వికము మరియు ధార్మిక వ్యాఖ్యానాలు ఏ విధముగా తెలియజేయుచున్నదో తెలుసుకున్నదిగా, ప్రథమంగా అద్వైత వేదాంతం దృష్టికోణం ఏమో తెలుసుకునేదము. అద్వైతంలో ఈ ముద్రను అహంకార మాయ బంధనాల నుంచి విముక్తి సూచికగా భావిస్తారు. భూమి వైపు చూపే ఈ చేయి మాయలోకం వైపు సూచిస్తూ భక్తుడిని తన అసలైన స్వరూపమైన బ్రహ్మంతో ఏకత్వాన్ని గుర్తించమని సూచిస్తుంది. భక్తి సాంప్రదాయంలో ఏ విధంగా తెలియజేస్తుందనగా, ఈ సాంప్రదాయంలో ముద్రను స్వామివారి ప్రేమతో నిండిన ఆహ్వానంగా చూస్తారు. విశ్రాంత చేతి ముద్ర భక్తుడిని దుఃఖం నుండి ఎత్తి తన ప్రేమ కృపలో కలిపే దైవ ప్రతిజ్ఞను సూచిస్తుంది. వైష్ణవ తత్వంలో ఏ విధముగా తెలియజేస్తుందనగా, వైష్ణవ సిద్ధాంతంలో ఈ ముద్ర విష్ణువు ధర్మాన్ని నిలబెట్టే, భక్తుల సంరక్షణను భద్రపరిచే శాశ్వత ప్రతిజ్ఞను సూచిస్తుంది. ఇది విశ్వ వ్యాప్త ప్రభుత్వాన్ని మరియు భక్తునితో వ్యక్తిగత బ్రహ్మాండాన్ని కలిపినందుకు సంకేతం. చివరగా మనం ఇప్పుడు భక్తుల ఆచరణాత్మక ఆధ్యాత్మిక పాఠాల గురించి తెలుసుకునేదమా? కాఠ్యవల్లభిత ముద్రను ధ్యానించటం ద్వారా భక్తులకు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకోవచ్చు. అవి ఏమనగా, దైవ కరుణపై విశ్వాసం. ఎంతటి కష్టం వచ్చినా స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ నిలిచేలా ఉంటుంది. శరణాగతి, అహంకారాన్ని వదిలిపెట్టి స్వామివారి సంకల్పంలో విశ్రాంతి పొందటం. మోక్షాన్ని ధ్యేయంగా ఉంచడం. భగవంతుని మోక్ష ప్రసాదంపై నమ్మకం ఉండటం. భక్తి మరియు ధ్యానం. మృత రూపాన్ని ధ్యానించి దాని ద్వారా అంతర్గత శాంతిని పొందే సాధన. ఇంతవరకు మనము విశదముగా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో ఆల్వారుల యొక్క శ్లోకాలలో ఏ విధంగా వర్ణించారో తెలుసుకున్నాం. ముగింపు ముందు ఒకసారి ఇంతవరకు మనము చర్చించిన విషయం గురించి విశ్లేషించుకునేదమా? శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కాఠ్యవల్లభిత ముద్ర కేవలం చేతి భంగిమ మాత్రమే కాదు. ఇది దైవ కరుణ, పరిరక్షణ మరియు ఆత్మ విమోచనకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ముద్రలో స్వామి ఎడమ చేతిని తన మోకాలిపై నిశ్శబ్దంగా శాంతిగా ఉంచి ఉంటారు మరియు ఆ చేతి చూపు భూమిపైపు కిందికి సూచిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, స్వామి ఎప్పుడూ మన ప్రాణాలపై దృష్టి పెట్టి మన బాధలు, సాంసారిక బాధ్యతలు, అశాంతులను తొలగించి ఆధ్యాత్మిక విమోచనకు దారితీసేందుకు సన్నద్ధమై ఉంటాడు అనే శాశ్వత సందేశం ఇస్తుంది. ఇప్పుడు మనము కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని ప్రత్యేక పాత్ర గురించి తెలుసుకునేదమా? శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రబలమైన దేవతగా భావించబడ్డారు. ఈ యుగంలో భక్తుల కష్టాలు అధికమైనప్పటికీ ఆయన కాఠ్యవల్లంబిత ముద్ర ద్వారా ఆశ మరియు రక్షణను అందిస్తారు. ఈ ముద్ర యొక్క సంకేతాలు ఏమనగా, సమీప పద్మ సంకేతం, భక్తులకు దగ్గరగా ఉన్న దేవుడు, మోక్షానికి మార్గం. ఈ సంక్లిష్ట యుగంలో కూడా మోక్షం సాధ్యమని తెలియజెప్పే సంకేతం. భయాలను వదిలిపెట్టే ఆహ్వానం. భయాలు, మమకారాలు విడిచి ఆత్మశాంతి వైపై ప్రేరణ కలుగజేయు హస్తం. ఈ ముద్ర విశ్వవ్యాప్తుడైన విష్ణువుతో పోలిస్తే భక్తుని జీవితంలో చేరి ఉండే స్వామివారి పాత్రను బలంగా ప్రతిబింబిస్తుంది. ఈ ముద్ర ద్వారా ప్రతి భక్తుడికి ఒక మాట చెప్పబడుతుంది: నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నేను నీతో ఉన్నాను, నీ కష్టాలను నీతో పంచుకుంటాను, నీకు శాంతి మరియు రక్షణను ఇస్తాను. అది జీవితం యొక్క అత్యంత చీకటి కష్టాల్లో కూడా ఓ వెలుగును చూపించే ధైర్యదాతగా
సంకేతం. కాట్యవలంబిత ముద్ర మనకు ఒక ఆత్మీయ అనుభూతిని ఇస్తుంది. స్వామి దయ, ప్రేమ మరియు పరమాత్మత్వం ఎప్పుడూ మనకు అందుబాటులో ఉందని మనసును నింపుతుంది. భక్తులు ఈ ముద్రను చూసి తమ భయాలు, సందేహాలు, బాధలను స్వామివారి పాదాల వద్ద విసిరి సర్వస్వంగా ఆయన కరుణను ఆశ్రయించాలని ఆహ్వానం అవుతుంది. ఇది కలియుగంలోని కష్టాలు, లోపాలు ఎంత ఉన్నా స్వామి మనకు దగ్గరగా ఉంటారని, అందుబాటులో ఉంటారని, అపార కరుణతో పరిపూర్ణుడని మనసులో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఈ ముద్ర మనకు ఆత్మలోకి తిరిగి చూసి మాయ యొక్క బంధాలను అధిగమించి నిజమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మీరు ఈ దైవ ముద్రపై ధ్యానం చేసేటప్పుడు మీ హృదయం ధైర్యం, శాంతి మరియు అవిచలమైన భక్తి ధైర్యంతో నిండిపోవాలి. ఈ చేతిని ఆశయం, క్షేమం మరియు పరమ విమోచన యొక్క సంకేతంగా అంగీకరించి స్వామివారిని కరుణలో పూర్తిగా నమ్మకం పెట్టుకోండి. ఆయన సాయంతో మీ అన్ని కష్టాలు ఆనందంగా మారి మీరు స్వతంత్ర ఆత్మగా జీవించగలుగుతారు. ఆయన ప్రేమతో కూడిన చేతి సహాయంతో మీరు ఎప్పుడు నిలబడగలుగుతారు, ఎదుగుతారు. దైవ కరుణలో నెగ్గి నిరంతరం భక్తితో పాదయాత్ర సాగించండి. స్వామివారి చేతి అనుగ్రహం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కాట్యవల్లభిత ముద్ర దైవ అనుగ్రహం, కరుణ మరియు విమోచన యొక్క గాఢమైన చిహ్నం. ఈ పవిత్రమైన ముద్ర ద్వారా స్వామి శాశ్వత సందేశం ఇస్తారు. నేను ఎప్పుడు నీ దగ్గరనే ఉన్నాను. భక్తులను రక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి మరియు పైకెత్తడానికి సిద్ధంగా ఉన్నానని ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఎడమచేయి కాట్యవల్లభిత ముద్ర తెలియజేస్తుంది. ఓం నమో నారాయణ. ఈ ప్రసంగం మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను. మీకు నచ్చి ఉంటే మీ బంధువులకు, మిత్రులకు, గ్రూపు మిత్రులకు, శిష్యులకు పంపవలసినదిగా కోరుచున్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం, లీలలు, ఆ ముద్రల యొక్క మహత్యం గురించి తెలుసుకోవలసినదిగా కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు నో మోర్ అబౌట్ Hindu culture and civilization, especially Lord Sri Venkateswara's mudras and his leelas and mahatyam. Hope we will meet you in another discussion on Lord Sri Venkateswara's. Thank you very much.